హలో పీపుల్, వెల్కమ్ టు మై ఛానల్ చంద్రిక ఫిదా. ఈరోజు మా ఇంట్లో బోనాల ఫెస్టివల్ ఎలా జరుపుకుంటున్నాం అండ్ ఆ అమ్మవారికి ఇష్టమైన ప్రసాదాన్ని, ఆరతి ప్రసాదాన్ని ఎలా వండుతున్నాం అనేది ఈ వీడియోలో చూపించబోతున్నాం. సో ఫుల్ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ ఆరతి ప్రసాదాన్ని ఎలా తయారు చేసుకుందామో చూద్దాం. ఫస్ట్ స్టవ్ వెలిగించుకొని ఒక గిన్నెలో వాటర్ బాయిల్ చేసుకుంటూ ఉండాలి. అలా బాయిల్ చేసినప్పుడే మనం ఒక పించ్ ఆఫ్ సాల్ట్ ఆ బాయిల్డ్ వాటర్లో వేయాలి. తర్వాత నానబెట్టిన బియ్యంతో చేసిన బియ్యం పిండిని ఈ వీడియోలో చూపించిన విధంగా కలుపుకుంటూ ఆ వాటర్లో యాడ్ చేసి కలుపుకుంటూ ఉండాలి. వన్స్ మనం కలపడం ఆపేస్తే అది లంప్స్ ఫామ్ అవుతుంది. కాబట్టి అది ఫుల్గా చపాతీ పిండిలా వచ్చేంత వరకు కంటిన్యూస్గా కలుపుతూనే ఉండాలి. ఈ వీడియోలో చూపించినట్టు చూడండి. నెక్స్ట్ వన్స్ అది చపాతీ పిండిలాగా అయిపోయాక మనం స్టవ్ ఆఫ్ చేసుకొని దాన్ని కాసేపు చల్లారబెట్టాలి. ఇలా ఒక క్యాప్ ప్లేస్ చేసి దాన్ని కాసేపు చల్లారి పెడితే సరిపోతుంది. నెక్స్ట్ వేరే స్టవ్ మీద కొన్ని పెసలు తీసుకొని ఒక కడాయిలో వాటిని వేయిస్తూ ఉండాలి. డీప్ ఫ్రైగా కాకుండా లైట్గా వేయిస్తే సరిపోతుంది. అలా వేయించిన వాటిని మళ్ళీ బాయిల్ చేసుకొని ఉంచుకోవాలి, సైడ్కి పెట్టుకోవాలి. ఇప్పుడు ముందు మనం తయారు చేసిన బియ్యం పిండి మిశ్రమాన్ని ఇడ్లీ గిన్నెలపై కొంచెం ఆయిల్ రాసుకొని పాల తాలికల్లా చేయాలి. అలా మనం నార్మల్గా తాలికలు చేత్తో రబ్ చేస్తూ ఉంటాం కదండి. సో మేము కూడా ఇంతకుముందు అలాగే చేస్తూ ఉండేవాళ్ళం. కాకపోతే అప్పుడు ఆ తాలికలు చాలా లావుగా రావడం వల్ల ఈ మధ్యకాలంలో మేము అది మన చెక్కిడాల గిద్దెతోని ఈ పిండిని వేసి పాల తాలికలు చేస్తున్నాం. ఫస్ట్ అలా చల్లారిన ఆ బియ్య పిండిని తీసుకొని ముద్దలుగా కలుపుకొని ఒక చిన్న ఉండలు చేసుకోవాలి. అలా చిన్న ఉండలుగా చేసుకున్న దాన్ని ఈ చెక్కిడాల గిన్నెలో వేసి నొక్కితే మనకి తాలికలు ఈజీగా వచ్చేస్తాయి. అది ఒకసారి ఇక్కడ చూడండి. ఇలా మేము చాలా ఈజీగా తాలికలు అనేవి చేసేసాం. ఇప్పుడు మొత్తం అయిపోయాక వీటిని తీసుకెళ్ళి బాయిల్ చేసేసాం. ఇప్పుడు వేరే గిన్నెలో కాసంత బెల్లం తీసుకొని బెల్లం నీళ్ళలా తయారు చేసుకోవాలి. చేసుకున్నాక మనం ఒక పాత్ర తీసుకొని దానిలో ఈ బెల్లం మిశ్రమాన్ని బాయిల్ చేస్తూ ఉండాలి. ముందే చెప్తున్నా, బెల్లం నీళ్ళని వడకట్టండి ఎప్పుడు. ఎందుకంటే ఒకవేళ ఆ బెల్లంలో ఏదైనా డస్ట్ ఉన్నా ఇది ఇక్కడే ఫిల్టర్ అయిపోయి స్వచ్ఛమైన బెల్లం నీరు మాత్రమే కిందకు వెళ్తుంది. ఇలా కరగని బెల్లాన్ని మనం కొంచెం దీంతో అనుకుంటూ అది వాటర్లా లిక్విడ్లా ఫామ్ అయ్యేలా చూసుకోవచ్చు. ఇప్పుడు ఈ బెల్లం నీళ్ళు మరుగుతూ ఉండగా మనం కొంచెం బాగా మరిగించాలి. చూడండి, ఇలా నురుగులు వచ్చే విధంగా మరిగించిన తర్వాత మనం ముందుగానే రెడీగా పెట్టుకున్న కొంచెం యాలకులు వేసి దాన్ని బాగా కలుపుతూ ఉండాలి. తర్వాత మనం ముందుగానే రెడీ చేసుకున్న పెసర్లని వాటిలో వేయాలి. ఆ గిన్నెలో వేసి బాయిల్ చేస్తూ ఉండాలి. ఇలా మనం పెట్టుకున్న పెసల్ని కొద్దిగా ఆ మరుగుతున్న బెల్లం నీళ్ళలో యాడ్ చేస్తూ ఉండాలి. అలా వేసిన తర్వాత అలా యాడ్ చేసాక మనం ముందుగానే వేసుకున్న బియ్యం తాలికలు ఆ బెల్లం నీళ్ళలో బాయిల్ అవుతున్న బెల్లం నీళ్ళలో
వేసేయాలి. వేసేసి కాసేపు ఇలా ఎన్నైతే ఉన్నాయో అన్నీ వేసేసి మనం దాని మీద కూడా క్యాప్ పెట్టుకొని కాసేపు వదిలేయాలి. చూడండి, వేసాక ఒకసారి కలపాలి. అలా కలిపితేనే టైట్గా బాయిల్ అయిపోయిన ఆ తాలికలన్నీ ఫ్రీగా వచ్చేస్తాయి. అన్నీ వేసేసాక ఒకసారి కలిపి దాని మీద క్యాప్ పెట్టుకొని కాసేపు బాయిల్ కానివ్వాలి. ఇలా బాయిల్ అయ్యే టైంలో మనం అమ్మవారిని రెడీ చేసుకోవడం ఎలాగో చూద్దాం రండి. నార్మల్గా మనం అమ్మవారి ఫోటోని కానీ బొమ్మను కానీ చేసి పూజ చేస్తూ ఉంటాం. కానీ మేము మాత్రం స్వయంగా మా చేతులతో పసుపుతో కలిపి ఇలా కిచెన్లో గోడకి అమ్మవారి మూర్తిని తయారు చేసి కుంకుమ బొట్టు పెట్టి ఆ మూర్తికి మాత్రమే మేము పూజ చేస్తాం. వన్స్ అమ్మవారిని మొత్తం రెడీ చేశాక ఆ అమ్మవారి మన ఇంట్లో ఉన్న ఫీలింగ్ మనకు వస్తుంది. చాలా నిండుగా మనమే అమ్మవారిని తయారు చేసాం కాబట్టి మనకి కూడా మనసు ఎంతో ప్రశాంతంగా ఉంటుంది. ఫైనల్గా అమ్మవారికి నచ్చిన ప్రసాదాన్ని మనం తయారు చేసేసాం. సో ఇది లాస్ట్ అవుట్పుట్ ఆఫ్ అవర్ పూజ. అమ్మవారు లాస్ట్కి ఇంత బాగుంటుంది మనం ఫుల్గా తయారు చేసిన తర్వాత. ఆవిడకి ఇష్టమైన ప్రసాదం వేపాకులు ఉంటే ఆ అమ్మవారికి చాలు కదండి. సో ఇవాల్టి ఈ వీడియో మీకు నచ్చుతుందని ఆశిస్తూ మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు మా ఛానల్ని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లవ్ యూ ఆల్.